ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి మనందరికీ. సో చాలామంది అంటే మోడర్న్ మెడిసిన్ అయితే డిసీజ్ని కేవలం ఫిజికల్గా మేనిఫెస్ట్ అవ్వడం చూస్తుంది, అట్మోస్ట్ మెంటల్ వరకు, స్ట్రెస్ వరకు ఎవాల్యుయేట్ చేస్తున్నాయి. ఇంకా ఏ కోశాలు మన బాడీని డిక్టేట్ చేస్తున్నాయి? సాధు సంతుల్ని కనుక చూసినట్లయితే వాళ్ళు ఈ ఫిజికల్ బాడీ గురించి పెద్దగా పట్టించుకోరు. విజ్ఞానమయ, ఆనందమయ కోశాస్ ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ అనేది వాళ్ళకంటే ఇప్పుడు ఉండే మన లవ్ అండ్ ఎమోషన్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతున్నాము, ప్రాపర్ డైట్ లేకుండా సఫర్ అవుతున్నాము, వీటన్నిటి మీద వాళ్ళకేమి ఇంపాక్ట్ ఉండదు. బట్ మనకున్న 99.999% పాపులేషన్ అందరూ కూడా ఫస్ట్ 3 కోశాస్, ఆనందమయ కాకుండా, విజ్ఞానమయ కాకుండా, అన్నమయ, ప్రాణమయ, మనోన్మయ, ఈ 3 కోశాస్లోనే వాళ్ళ థాట్స్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. డిసీజ్డ్ ఫేజ్లో రావడానికి ఈ 3 కోశాస్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఆ 2 కోశాలని కనుక స్ట్రెంగ్తన్ చేస్తే బహుశా ఈ 3 కోశాలు కూడా సెట్ అవుతాయని అనుకోవచ్చా? ఈ 3 కోశాల నుంచి క్రాస్ అయ్యి వెళ్ళగలిగితేనే మనం ఆనందమయ, విజ్ఞానమయ కోశాలు, అంటే విజ్ఞానమయ కోశం 4th వన్. సో అది దాటిన తర్వాత ఆనందమయ స్టేజ్కి వెళ్తే ఇంకా అసలు మనకి వేటితోటి కూడా పని లేదు. అవును. సో ఆ లెవెల్కి అందరూ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఫిజికల్ బాడీ స్ట్రెంగ్తన్ ఉండాలి, మెంటల్ బాడీ, ఎనర్జీ బాడీ, ఫస్ట్ 3 కూడా ఈ 3 బాడీస్ ఇవి స్ట్రెంగ్తన్ ఉంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే అంశాల వారీగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరిడాలజీ అంటే ఏమిటి? ఐరిడాలజీ అనేది మన కంట్లో ఉన్న ఐరిస్ని బట్టి వాటిలో ఉన్న ఫైబర్స్ అరేంజ్మెంట్, రెసిలియన్స్, పిగ్మెంటేషన్, డెప్త్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి జెనెటిక్గా మన పేరెంట్స్ నుంచి, మన యాన్సిస్టర్స్ నుంచి మన హెల్త్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అనలైజ్ చేయడానికి చాలా మంచి టూల్ అని చెప్పచ్చు. విచ్ ఈస్ నాట్ చేంజ్డ్ ఫర్ ఎవర్. అంటే నా హైట్ చేంజ్ అవ్వదు, నా ముక్కు షేప్ చేంజ్ అవ్వదు కాస్మెటిక్గా వెళ్ళాలనుకుంటే తప్ప. నేను ఎంత కాస్మెటిక్గా చేసుకున్నా మళ్ళీ నా పిల్లలకి ఏమొస్తుంది అంటే నా జెనెటిక్ ప్యాటర్న్లో ఉన్నదే వస్తుంది, కానీ నేను చేంజ్ చేసుకున్నది రాదు కదా. వాస్తవం. సో అలాగా ఐరిస్ అనేది మన యాన్సిస్టర్స్ నుంచి మనకి ఎక్స్టర్నల్ ఫీచర్స్ అయితే ఇది మీ అమ్మమ్మ నుంచి వచ్చింది, ఇది మీ తాతగారు లాగా ఉన్నావు, ఇలా చేస్తున్నావు అని అంటారు. బట్ ఇంటర్నల్ హెల్త్, మన కార్డియాక్ సిస్టమ్ ఎట్లా ఉంది. సో పెళ్లి చేసుకునే టైంలో కూడా చెప్తూ ఉంటారు, ఇటేడు తరాలు చూడాలి, అటేడు తరాలు చూడాలి అని. సో మన ఫిజికల్ ప్రెజెంటేషన్ అండ్ ఎనర్జీ బాడీ కానీ ఇవన్నీ కూడా మన యాన్సిస్టర్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. అవును. వాటిని బేస్ చేసుకొని మన హెల్త్ ఎలా ఉండబోతుంది అనేది మన ఐరిస్ని చూసి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఐరిస్ని మీరు ఏమైనా మెషిన్తో చూస్తారా లేక కేవలం మామూలుగా కళ్ళతో చూసి చెప్పేయచ్చా? సో ఐరిస్ అనేది కెమెరా ఉంటుంది, కెమెరా తోటి కనుక మేము పిక్ తీసుకోగలిగితే చాలా డీప్గా అనలైజ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ పిక్లో ఉంది కదా. అవును అవును. సో అలా చాలా డీప్గా అనలైజ్ చేయడానికి ఉంటుంది. అలా కాకపోయినా సరే నేను ఇలా పర్సన్ని చూసిన వెంటనే వాళ్ళ ఐరిస్ని జస్ట్ ఫ్లాష్ లైట్ తోటి కూడా బేసిక్ అనాలిసిస్ చెప్పగలుగుతాను. ఇప్పుడు మిమ్మల్ని చూసానంటే స్వప్న గారు అంటే అందరికీ తెలుసు. అవును. అన్నోన్ పర్సన్ని తీసుకొని వచ్చి నా ముందు నుంచోబెట్టినా సరే వాళ్ళ బేసిక్ సైకాలజీ మొత్తం అంతా నేను ఎవాల్యుయేట్ చేయగలుగుతాను. ఓకే.